టాపిక్ ఈజ్ డిమాండ్ పేజింగ్. డిమాండ్ పేజింగ్ అంటే మనం ఇక్కడ డయాగ్రామ్స్ ద్వారా అర్థం చేసుకున్నాం, ఈజీగా ఉంటుంది. డిమాండ్ పేజింగ్ అంటే ఏంటంటే, డిమాండ్ పేజింగ్ ఈజ్ ఏ కాన్సెప్ట్ ఇన్ విచ్ ద పేజ్ are loaded into memory only on demand, that whenever a page needs to be executed, that page will be requested by the CPU. The operating system will bring that page from the disk and transferred into main memory. Thus page are loaded into memory only when they are required the remaining pages or disk. Okay, ఇక్కడ పేజెస్ ఏంటిదంటే డిమాండ్ పేజింగ్ కాన్సెప్ట్లో మనం ద పేజెస్ ఆర్ లోడెడ్ ఇంటూ మెమోరీ, పేజెస్ ఏవైతే ఉన్నాయో వీటిని మెమోరీలోకి లోడ్ చేయాలనుకుంటున్నాం. ద పేజెస్ ఆర్ లోడెడ్ ఇంటూ ద మెమోరీ అండ్ ఆన్ డిమాండ్ పైన ఈ పేజెస్ని మెమోరీలోకి లోడ్ చేయాలనుకుంటున్నాం. వెనెవర్ ఏ పేజ్ నీడ్స్ టు బి ఎగ్జిక్యూటెడ్, ఎప్పుడైతే ఒక పేజ్ అనేది ఎగ్జిక్యూట్ కావాలనుకుంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, పేజెస్ని లోడ్ చేస్తున్నాం మెమోరీలోకి అండ్ డిమాండ్ పైన. వెనెవర్ ఒక పేజ్ అనేది ఎగ్జిక్యూట్ కావాలనుకుంటే needs to be executed, that page will be requested by the CPUకి ఇది రిక్వెస్ట్ చేస్తుంది. ఈ పేజ్ ఏదైతే ఉందో రిక్వెస్టెడ్ బై ద CPU ద్వారా రిక్వెస్ట్ చేసుకుంటుంది. ఓకేనా, ఆ పేజ్ అనేది ఎగ్జిక్యూట్ కావాలనుకుంటుంది అని. ఓకేనా, ద ఆపరేటింగ్ సిస్టమ్ విల్ బ్రింగ్ ద పేజ్ ఫ్రమ్ డిస్క్ అండ్ డిస్క్ నుంచి ఆపరేటింగ్ సిస్టమ్ అనేది బ్రింగ్ చేసుకుంటుంది. ఓకేనా, తీసుకుంటుంది. బ్రింగ్ ద పేజ్ ఫ్రమ్ ది డిస్క్ అండ్ ట్రాన్స్ఫర్డ్ ఇంటూ మెయిన్ మెమోరీ. ఈ మెయిన్ మెమోరీలోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఓకేనా, మెయిన్ మెమోరీలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. దస్ పేజెస్ ఆర్ లోడెడ్ ఇంటూ మెమోరీ ఓన్లీ వెన్ దే ఆర్ రిక్వైర్డ్. ద రిమైనింగ్ పేజెస్ ఆర్ ఇన్ ద డిస్క్. నెక్స్ట్ ఏంటి, ఇన్ డిమాండ్ పేజింగ్ ద ప్రోగ్రామ్ ఆర్ ప్రాసెస్ ఈజ్ డివైడెడ్ ఇంటూ పేజెస్. సెవరల్ పేజెస్ మెమోరీ ఈజ్ డివైడెడ్ ఇంటూ సెవరల్ ఫ్రేమ్స్. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే పేజెస్ అనేటివి డివైడ్ అవుతున్నాయి సెవరల్ పేజెస్గా, మెమోరీ అనేది సెవరల్ ఫ్రేమ్స్గా డివైడ్ అవుతుంది. ప్రోగ్రామ్ అనేది సెవరల్ పేజెస్గా డివైడ్ అవుతుంది, మెమోరీ అనేది సెవరల్ ఫ్రేమ్స్గా డివైడ్ అయిపోతుంది ఇక్కడ. నెక్స్ట్ ఏంటి, ఎంటైర్ ప్రోగ్రామ్ మొత్తం మనకి మెమోరీలో లోడ్ అవుతుంది. నెక్స్ట్ కూడా మనకి మెమొరీలో లోడ్ అవుతాయి, కానీ ప్రోగ్రామ్ యొక్క అన్ని పేజెస్ అనేటివి ప్రెజెంట్ మనకి సెకండ్ మెమొరీలో ఉంటాయి. తర్వాత ఏదైతే పేజ్ రిక్వైర్ చేసుకున్న పేజ్ ఏదైతే ఉంటుందో అది మెమొరీలోకి ఎంటర్ అవుతుంది, మెయిన్ మెమొరీలోకి. నెక్స్ట్ టాపిక్ ఈస్ వేరియస్ యాక్సెస్ మెథడ్స్. వేరియస్ యాక్సెస్ మెథడ్స్లో మనకి 3 యాక్సెస్ మెథడ్స్ ఉన్నాయి. సీక్వెన్షియల్ యాక్సెస్ మెథడ్, డైరెక్ట్ యాక్సెస్ మెథడ్, ఇండెక్స్డ్ యాక్సెస్ మెథడ్. ఓకేనా, ఈ 3 మెథడ్స్ని ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయాలి. When you want to use the information stored in a file, it needs to be accessed and read into the computer memory. There are different ways to access the information in a file. Different ways ఉన్నాయని మనకు తెలిసింది ఇక్కడ. Different ways ఏంటి, sequential access method, direct access method, indexed access method. ఓకే, sequential access method అంటే ఏంటో తెలుసుకుందాం. The sequential access method is the simplest and most common access method. In this method, information is accessed in proper order, moving from one block of information to next. ఈ సీక్వెన్షియల్ యాక్సెస్ మెథడ్ అనేది చాలా సింపుల్ అండ్ మోస్ట్ కామన్ యాక్సెస్ మెథడ్. ఇది సింప్లెస్ట్ మెథడ్ అండ్ చాలా తరచుగా ఈ మెథడ్ని యూజ్ చేస్తున్నాం. ఇన్ దిస్ మెథడ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ యాక్సెస్డ్ ఇన్ ప్రాపర్ ఆర్డర్. సీక్వెన్షియల్ యాక్సెస్ అన్నాం కాబట్టి ఒక సీక్వెన్షియల్గా మనము యాక్సెస్ చేస్తాం ఇందులో. ఓకేనా, మూవింగ్ ఫ్రమ్ వన్ బ్లాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టు నెక్స్ట్. ఒక సీక్వెన్షియల్లో మనం యాక్సెస్ చేస్తూ ఒక బ్లాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని నెక్స్ట్ దానికి మూవ్ చేస్తున్నాం ఇక్కడ. In this method, a read operation reads the next block. Read operation అనేది నెక్స్ట్ బ్లాక్ని రీడ్ చేస్తుంది. ఇందులో ఇక్కడ రీడ్ ఆపరేషన్ అనేది రీడ్ చేస్తుంది నెక్స్ట్ బ్లాక్ని ఇన్ ఏ ఫైల్లో అండ్ ఆటోమేటికల్లీ మూవ్స్ ద ఫైల్ పాయింటర్ ఎహెడ్. ఫైల్ పాయింటర్ అనేది ఆటోమేటిక్గా మూవ్ అవుతుంది. ఇన్ ద సేమ్ వే ద రైట్ ఆపరేషన్ ఇదే వేలో రైట్స్ ద ఇన్ఫర్మేషన్ టు ద ఎండ్ ఆఫ్ ది ఫైల్ యొక్క ఎండ్న ఇన్ఫర్మేషన్ని రాస్తుంది. ఓకే, దెన్ మూవ్ ద పాయింటర్ టు ద న్యూ ఎండ్ ఆఫ్ ది ఫైల్. This method is also allows the rewinding of a file to move to the beginning of the file. ఇక్కడ ఏమవుతుందంటే ఈ మెథడ్లో రీడ్ ఆపరేషన్ అనేది ఫైల్లో ఉన్న నెక్స్ట్ బ్లాక్ని రీడ్ చేస్తుంది అండ్ ఫైల్ పాయింటర్ ఆటోమేటికల్గా హెడ్కి మూవ్ అయిపోతుంది. సేమ్ వేలో రైట్ ఆపరేషన్ కూడా ఫైల్ యొక్క ఎండ్ వద్ద ఇన్ఫర్మేషన్ని రాస్తుంది అండ్ ఇది కూడా మనకి పాయింటర్ అనేది మూవ్ అయిపోతుంది న్యూ ఎండ్ ఆఫ్ ది ఫైల్. ఓకే, ఇందులో రివైండింగ్ అనేది కూడా మన ఇది అలో చేస్తుంది మెథడ్లో. సీక్వెన్షియల్ యాక్సెస్ మెథడ్ ఈస్ బేస్డ్ ఆన్ ది టేప్ మోడల్. ఇన్ ద టేప్ మోడల్ ద ఇన్ఫర్మేషన్ ఈజ్ రిటెన్ ఆన్ ది టేప్ అండ్ ద డైరెక్ట్లీ లిస్ట్ ద నేమ్ అండ్ లొకేషన్ ఆఫ్ ఈచ్ ఫైల్ ఆన్ ది టేప్. ఇది అనేది టేప్ మోడల్ని పైన బేస్ అయి ఉంది. ఈ మెథడ్లో టేప్ మోడల్ అనేది
the information is written on the tape పైన ఇన్ఫర్మేషన్ రాస్తాం అండ్ డైరెక్ట్గా లిస్ట్ చేసేస్తుంది. డైరెక్టరీ అనేది లిస్ట్ చేస్తుంది ఇక్కడ నేమ్ అండ్ లొకేషన్ ఆఫ్ ఈచ్ ఫైల్ ఆన్ ది టేప్. యాక్సెస్ మెథడ్, డైరెక్ట్ యాక్సెస్ మెథడ్నే మనం రిలేటివ్ యాక్సెస్ మెథడ్ అని కూడా అంటాం. ఓకేనా. ద డైరెక్ట్ యాక్సెస్ మెథడ్ అలోస్ read and write operations in random blocks. This means that the blocks can be read or write quickly without following any specific order. మనకి సీక్వెన్షియల్ యాక్సెస్ మెథడ్లో అది ప్రాపర్ ఆర్డర్ని సీక్వెన్షియల్ ఒక ఆర్డర్లో అది మెయింటైన్ చేయబడుతుంది. కానీ ఇక్కడ డైరెక్ట్ యాక్సెస్ మెథడ్లో మనకి ఏ ఆర్డర్ని ఇది మెయింటైన్ చేయబడదు అండ్ ర్యాండమ్గా పిక్ చేసుకుంటుంది. ఓకేనా. ఇది కూడా మనకి రీడ్ అండ్ రైట్ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేస్తుంది ర్యాండమ్ బ్లాక్స్లో. దిస్ మీన్స్ దట్ ద బ్లాక్స్ కెన్ బి రీడ్ ఆర్ రైట్ క్విక్లీ వితౌట్ ఫాలోయింగ్ ఎనీ స్పెసిఫిక్ ఆర్డర్. తొందరగా ఈ ఆపరేషన్స్ అనేవి అవుతాయి ఎందుకంటే ఒక స్పెసిఫిక్ ఆర్డర్ని మనకి ఫాలో కాకుండా ఇది పర్ఫామ్ చేస్తుంది కాబట్టి. దీన్నే మనం ఏమంటామని చెప్పిన రిలేటివ్ యాక్సెస్ మెథడ్. దిస్ మెథడ్ ఈస్ ఆల్సో నోన్ as రిలేటివ్ యాక్సెస్ మెథడ్. In this method, it considered that the sequential blocks in a file are numbered and there is no order to follow for reading or writing information. So, it is possible to read the block 11, then read the block 28 and write the block 4. Same ఇక్కడ ఏదైతే చెప్పుకున్నామో అదే చెప్తుండో మనం ఇక్కడ సీక్వెన్షియల్ ఆర్డర్ని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఇది ర్యాండమ్గా పిక్ చేసుకొని మనకు ఆపరేషన్స్ని రీడ్ అండ్ రైటింగ్ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేస్తుంది. సో మనకి నచ్చిన బ్లాక్ని మనం రీడ్ చేయగలం. 11th బ్లాక్నైనా సరే, 4th బ్లాక్నైనా సరే, 20th బ్లాక్నైనా సరే మనం డైరెక్ట్గా రీడ్ చేయొచ్చు అని ఇక్కడ చెప్తుండు. సో దీని మెథడ్ ఏమైపోతుంది ఇప్పుడు డైరెక్ట్ యాక్సెస్ మెథడ్ అన్నాం. ద డైరెక్ట్ యాక్సెస్ మెథడ్ ఈస్ బేస్డ్ ఆన్ ది డిస్క్ మోడల్. ఇది డిస్క్ మోడల్ పైన బేస్ అవుతుంది. ఏ డిస్క్ ఈస్ డివైడెడ్ ఇంటూ ట్రాక్స్ అండ్ ఈచ్ ట్రాక్ ఈస్ డివైడెడ్ ఇంటూ బ్లాక్. ద ఇన్ఫర్మేషన్ టు బి యాక్సెస్డ్ ఈస్ స్టోర్డ్ ఈచ్ బ్లాక్ అండ్ కెన్ బి యాక్సెస్డ్ randomly. Sequential access of a direct access file is possible but direct access of a sequential file is not possible. ఇక్కడ డిస్క్ అనేది ఏంటిది ట్రాక్స్గా డివైడ్ అవుతుంది. ఈ ప్రతి ట్రాక్ అనేది మనకి బ్లాక్గా డివైడ్ అవుతుంది. ఇందులో ఇన్ఫర్మేషన్ టు బి యాక్సెస్డ్ సో ఈ స్టోర్డ్ ఇన్ ఈచ్ బ్లాక్ అండ్ కెన్ బి యాక్సెస్డ్ ర్యాండమ్గా యాక్సెస్ చేస్తున్నాం. ఇక్కడ డైరెక్ట్ యాక్సెస్ యొక్క సీక్వెన్షియల్ యాక్సెస్ అనేది పాసిబుల్ అవుతుంది కానీ సీక్వెన్షియల్ యాక్సెస్ యొక్క డైరెక్ట్ యాక్సెస్ అనేది పాసిబుల్ కాదు అని చెప్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఇండెక్స్ యాక్సెస్ మెథడ్. దిస్ మెథడ్ ఈస్ బేస్డ్ ఆన్ ది డైరెక్ట్ యాక్సెస్ మెథడ్. ఈ ఇండెక్స్ యాక్సెస్ మెథడ్ అనేది ఈ డైరెక్ట్ యాక్సెస్ మెథడ్ పైన బేస్ అయి ఉంది. ఇన్ దిస్ మెథడ్ an index is created for a file. The index is just like the index of a book and contains the pointers to the various blocks of information. To find any information in the file, the index is searched for a pointer to the information. This pointer is then used to directly access the block of information. ఇక్కడ ఏం చెప్తుండంటే మనకి ఏదైతే ఒక ఇండెక్స్ ఉందో మనకు ఒక ఎగ్జాంపుల్ ఒక బుక్ తీసుకోమన్నాడు. బుక్ తీసుకుంటే మనకు అక్కడ ఇండెక్స్ అనేది ఒకటి ఉంటుంది. ఆ ఇండెక్స్ని బట్టి మనం ఒక పాయింటర్ని యూజ్ చేసి ఆ ఇండెక్స్ ద్వారా అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ని ఈజీగా సెర్చ్ చేయొచ్చు అని చెప్తుండే ఇండెక్స్ యాక్సెస్ మెథడ్లో. ద నెక్స్ట్ టాపిక్ ఈస్ డైరెక్టరీ స్ట్రక్చర్. The directory maintains the information about the name, location, size and type of all files in the partition. A directory has a logical structure. Directory structure అనేది ఒక ఇన్ఫర్మేషన్ని మెయింటైన్ చేస్తుంది. అది ఎటువంటి ఇన్ఫర్మేషన్ అంటే నేమ్, లొకేషన్, సైజ్ అండ్ టైప్ ఆఫ్ ఫైల్స్ ఇన్ ద పార్టీషన్. పార్టీషన్స్లో ఉన్న ఫైల్స్ యొక్క టైప్స్ని, సైజ్ని, నేమ్ని, లొకేషన్స్ని ఆ ఇన్ఫర్మేషన్ని ఈ డైరెక్టరీ అనేది మెయింటైన్ చేస్తుంది. అండ్ ఇది డైరెక్టరీ హ్యాజ్ ఏ లాజికల్ స్ట్రక్చర్. ఇది లాజికల్ స్ట్రక్చర్ని కలిగి ఉంటుంది. ఓకేనా. ఈ స్ట్రక్చర్లో మనకి 3 స్ట్రక్చర్స్ ఉన్నాయి. సింగిల్ లెవెల్ డైరెక్టరీ స్ట్రక్చర్, 2 లెవెల్ డైరెక్టరీ స్ట్రక్చర్ అండ్ 3 లెవెల్ డైరెక్టరీ స్ట్రక్చర్. 3 లెవెల్ డైరెక్టరీ స్ట్రక్చర్ని మనం 3 లెవెల్ డైరెక్టరీ స్ట్రక్చర్ అని కూడా అంటాం. ఓకేనా. ఫస్ట్ సింగిల్ లెవెల్ డైరెక్టరీ స్ట్రక్చర్ అంటే ఏంటో తెలుసుకుందాం. సింగిల్ లెవెల్ డైరెక్టరీ has limitations as the number of files and users increase. Since there is only one directory to list all the Since there is only one directory to list all the files, number to files can have the same name, that is file name must be unique in order to identify one file from another. ఒక ఫైల్ నుంచి ఇంకొక దానికి. Even with one user it is difficult to maintain the files with the unique names when the number of files becomes larger. సింగిల్ లెవెల్ డైరెక్టరీ స్ట్రక్చర్లో ఏంటిదంటే ఇక్కడ మనకి 2 ఫైల్స్ ఉన్నాయి. 2 ఫైల్స్ సేమ్ నేమ్ని కలిగి ఉన్నాయి అనుకో, ఫైల్ 1 అండ్ ఫైల్ 2. ఫైల్ 1ని మనం ఏతోనే సేవ్ చేసినాం, ఫైల్ 2ని కూడా ఏతోనే సేవ్ చేసినాం. కానీ ఇక్కడ సింగిల్ లెవెల్ డైరెక్టరీస్లో 2 ఫైల్స్ని మనం సేమ్ నేమ్తోని సేవ్ చేయొద్దు. సో ప్రతి ఫైల్కి మనం డిఫరెంట్ నేమ్స్ ఇవ్వాలి కానీ సేమ్ ఉండొద్దు అని చెప్తుంది ఇక్కడ. ఇక చూడండి,
File names must be unique in order to identify one file from another. Even with one user, it is difficult to maintain the files with the unique names when the number of files becomes larger. ఇక్కడ ఏం చెప్పింది, యూనిక్ నేమ్స్ ఉండాలని చెప్పింది. ఈ ఫైల్ కున్న నేమ్ మళ్ళీ దీనికి ఉండద్దు, ఇంకొక ఫైల్ కున్న నేమ్ దీనికి ఉండద్దు అని చెప్తుంది. ఇట్లా ఒక యూజర్ అనేటోడు డిఫరెంట్ నేమ్స్ని, ఫైల్ నేమ్స్ని మెయింటైన్ చేయడం వలన యూనిక్ ఫైల్ నేమ్స్ని, సో ఇది అనేది లార్జర్ అయిపోతుంది. నెంబర్ ఆఫ్ ఫైల్స్ బికమ్స్ లార్జర్. ఇది సింగిల్ లెవెల్ డైరెక్టరీ స్ట్రక్చర్కి ఎగ్జాంపుల్ ఈ డయాగ్రామ్ వేయండి. నెక్స్ట్ 2 level డైరెక్టరీ స్ట్రక్చర్. The main limitation of single level directory is to have unique file names by different users. One solution to the problem could be to create the separate directories for each user. సింగిల్ లెవెల్ డైరెక్టరీలో ఏంటిది, యూనిక్ ఫైల్స్ని మనం మెయింటైన్ చేయడం అది మనకి డ్రాబ్యాక్ అయిపోయింది. ఇందులో 2 level డైరెక్టరీ ఏం చేస్తుందంటే, వన్ సొల్యూషన్ టు ద ప్రాబ్లం కుడ్ బి క్రియేట్ ద సెపరేట్ డైరెక్టరీస్ ఫర్ ఈచ్ యూజర్. సో ఆ ప్రాబ్లం రాకుండా మనకి ఇందులో ప్రతి డైరెక్టరీకి క్రియేట్ చేస్తుంది. సపరేట్ డైరెక్టరీస్ని ఇందులో క్రియేట్ చేస్తున్నాం ఫర్ ఈచ్ యూజర్. ప్రతి యూజర్కి ఒక సపరేట్ డైరెక్టరీని మనం ఇందులో క్రియేట్ చేస్తున్నాం. ఏ 2 level డైరెక్టరీ స్ట్రక్చర్ హ్యాస్ వన్ డైరెక్టరీ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఈచ్ యూజర్. ద డైరెక్టరీ స్ట్రక్చర్ ఆఫ్ ఈచ్ యూజర్ ఈజ్ సిమిలర్ టు ఇన్ structure and maintains the file information about the file present in that directory only. The operating system has one master directory for a partition. This directory has entries for each of user directories. ఈ 2 level డైరెక్టరీ స్ట్రక్చర్లో ప్రతి దానికి ప్రతి యూజర్కి సపరేట్ డైరెక్టరీస్ ఉంటాయని చెప్పినాం. ఫస్ట్ మెయిన్ ఉండేదాన్ని మనం ఏమంటామంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఉండేదాన్ని మాస్టర్ డైరెక్టరీ అంటాం, ఇక్కడ యూజర్ డైరెక్టరీస్ అంటాం. సో ఈ యూజర్ డైరెక్టరీకి ఒక డైరెక్టరీని మనం సపరేట్ డైరెక్టరీని ఇస్తున్నాం. యూజర్ డైరెక్టరీ ఏదైతే ఉందో దీనికి సపరేట్ డైరెక్టరీ, సో దీనికి సపరేట్ వీటిని మాస్టర్ డైరెక్టరీస్ అంటాం. ఓకేనా. నెక్స్ట్ 3 స్ట్రక్చర్ డైరెక్టరీ, దీన్నే ట్రీ డైరెక్టరీ అని కూడా అంటాం. ఏ 2 level డైరెక్టరీ ఈజ్ ఏ ట్రీ ఆఫ్ హైట్ 2 విత్ the master file directory at the root having user directories as disks that in turn have the files themselves as disks. Tree మనకి 2 level డైరెక్టరీలో ఏంటిది, మనకి మాస్టర్ డైరెక్టరీ అండ్ యూజర్ డైరెక్టరీస్ ఉన్నాయి. దీని లెంత్ ఎంత 2 కదా, సో దీని హైట్ ఎంత ఉంది, మనకి 2 ఉంది. నెక్స్ట్ విత్ ద మాస్టర్ ఫైల్ డైరెక్టరీ ఎట్ ద రూట్. మాస్టర్ ఫైల్ డైరెక్టరీ అనేది మనకు రూట్ వద్ద ఉంది. యూజర్ డైరెక్టరీస్ ఆర్ డిస్కెన్స్ దట్ ఇన్ ద టర్న్ హ్యావ్ ద ఫైల్ themselves as disks. Tree structure directories area generalization of 2 level directory structure. Generalization of 2 level directory structure. This generalization allows user to organize the files within user directories into subdirectories. ఇందులో ఏంటిదంటే యూజర్ టు ఆర్గనైజ్ ద ఫైల్స్ విత్ ఇన్ ద యూజర్ డైరెక్టరీస్ టు ఇంటూ సబ్ డైరెక్టరీస్. యూజర్ డైరెక్టరీస్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ ఇవి సబ్ డైరెక్టరీస్గా మనకి డివైడ్ అవుతాయి అన్నట్టు. So every file has a unique path. Here the path is from the root through all the subdirectories to the specific file. ఇక్కడ మనకి రూట్ ఉంటుంది, రూట్ నుంచి యూజర్ డైరెక్టరీస్ ఉంటాయి, ఈ యూజర్ డైరెక్టరీ నుంచి మళ్ళీ సబ్ డైరెక్టరీస్ ఉంటాయి. ఇది మనకి 3 level డైరెక్టరీ స్ట్రక్చర్. The next topic is page replacement. In multi-programming there will be a several process competing for memory space. Consequently the available real memory will become full of pages belongs to this process. Fig 5.1 shows the 3 process each with number of pages reside in main memory. All available memory pages have been utilized. పేజ్ రీప్లేస్మెంట్ ఆల్గరిథం ఎందుకు యూజ్ చేస్తున్నామంటే, మనకి ఇప్పుడు మెమొరీ అనేది ఉంది. మెమొరీ అనేది ఇక్కడ 3 frames తీసుకున్నాం. ఈ 3 frames మనకి ఫిల్ అయిపోయినాయి. 3 frames ఫిల్ అయిపోయినాయి కాబట్టి మనకి ఇంకా పేజెస్ ఉన్నాయి, లోడ్ చేయడానికి ఇంకా పేజెస్ ఉన్నాయి కానీ మనకి ఇక్కడ ఫ్రేమ్స్ అనేవి ఫిల్ అయిపోయినాయి. 3 frames ఫిల్ అయిపోయినాయి కాబట్టి నెక్స్ట్ ఏ పేజ్ని మనం అలో చేయాలో మనకు తెలియదు. సో దానికోసం మనం పేజ్ రీప్లేస్మెంట్ అనే కాన్సెప్ట్ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఓకేనా. దీనికోసం అంటే ఇక్కడ నెక్స్ట్ స్వాప్ అవుట్ చేసి మనం అక్కడ ఇంకొక పేజ్ని మనము అలోకేట్ చేస్తున్నాం. ఓకేనా. ఇందులో హిట్ అండ్ ఫ్లాప్ రెండు ఉంటాయి, హిట్ అండ్ ఫాల్ట్ రెండు ఉంటాయి. ఇందులో మనకి పేజ్ అనేది ఎప్పుడైతే మనకు పేజెస్ని ఎంటర్ చేస్తున్నామో సేమ్ పేజెస్ ఇందులో ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఈ మైనస్ అనేది పేజ్ ఫాల్ట్, ఈ ప్లస్ అనేది పేజ్ హిట్ ఎప్పుడైంది మనకి ఇక్కడ 521. ఇక్కడ చూడండి 521 ఆల్రెడీ మనకి ఇక్కడ 521 ఉంది. మనం ఎంటర్ చేయాలనుకున్న పేజ్ 1. సో ఆల్రెడీ మనకి 1 అనేది ఇందులో ఉంది కాబట్టి సో ఇది అనేది మనకి పేజ్ హిట్ అయిపోయింది. ఓకేనా. ఇక్కడ పేజ్ ఫాల్ట్ ఎందుకు అయిందంటే మనకు కావాల్సింది ఏంటిది, ఇక్కడ 5 అనేది ఇందులో ఉందా, 214లో మనకి 5 లేదు. సో మనము పేజ్ రీప్లేస్మెంట్ ఆల్గోరిథమ్స్ యూజ్ చేసి స్వాప్ అవుట్ చేసి ఏదైతే ఉందో ఆ నెంబర్ని ఇక్కడ అలోకేట్ చేసినాం ఇక్కడ. సో ఇలానే మనం దీన్ని పేజ్ ఫాల్ట్ అంటాం. మనకు కావాల్సింది ఏదైతే మనకి ఈ ఫ్రేమ్స్లలో లేకపోతే మనల్ని దాన్ని పేజ్ ఫాల్ట్ అంటాం. మనకు కావాల్సిన పేజ్ అనేది ఈ ఫ్రేమ్స్లో ఉందనుకో దాన్ని పేజ్ హిట్ అంటాం. ఓకేనా. The next topic is allocation methods.
Allocation method provide a way in which the disk will be utilized and files will be accessed. అలొకేషన్ మెథడ్ అనేది ఒక వేని ప్రొవైడ్ చేస్తుంది. డిస్క్ విల్ బి యూటిలైజ్డ్ అండ్ ఫైల్స్ విల్ బి యాక్సెస్డ్. ద 3 మేజర్ మెథడ్స్ ఫర్ అలొకేటింగ్ ద డిస్క్ స్పేస్ ఆర్ కంటిగ్యూయస్ అలొకేషన్ మెథడ్, లింక్డ్ అలొకేషన్ మెథడ్, ఇండెక్స్డ్ అలొకేషన్ మెథడ్. 3 మెథడ్స్ ఉన్నాయి మనకు అలొకేషన్ మెథడ్లో. అలొకేట్ చేయడానికి డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. అవి కంటిగ్యూయస్ అలొకేషన్ మెథడ్, లింక్డ్ అలొకేషన్ మెథడ్ అండ్ ఇండెక్స్డ్ అలొకేషన్ మెథడ్. ఫస్ట్ కంటిగ్యూయస్ అలొకేషన్ మెథడ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇఫ్ ద బ్లాక్స్ ఆర్ అలొకేటెడ్ టు ద file in such a way that logical block in the hard disk, then such allocation schema is known as contiguous allocation. మనకి కంటిగ్యూయస్ అలొకేషన్ అంటే ఏంటిదంటే లాజికల్ బ్లాక్స్ ఇన్ ద హార్డ్ డిస్క్. ఈ హార్డ్ డిస్క్లో లాజికల్ బ్లాక్స్ అనేటివి ఉంటే మనకి ఈ స్కీమానే మనం కంటిగ్యూయస్ అలొకేషన్ స్కీమా అంటాం. ఓకేనా, కంటిగ్యూయస్ అలొకేషన్ అంటాం లాజికల్ బ్లాక్స్ అనేటివి హార్డ్ డిస్క్లో ఉంటాయి. ఓకేనా, ఇక్కడ ఈ డయాగ్రామ్ చూడండి. మనకి ఇక్కడ హార్డ్ డిస్క్ ఉంది, ఇక్కడ డైరెక్టరీ ఉంది. మనకి ఇక్కడ డైరెక్టరీ టేబుల్ ఉంది. ఇందులో ఫైల్ నేమ్, స్టార్ట్, లెంత్ అండ్ అలొకేటెడ్ బ్లాక్స్ ఉన్నాయి. ఓకేనా, ఇక్కడ మనకి ఫైల్ నేమ్ ఉంది ఏబీసీ XY అనేది 3 ఫైల్స్ ఉన్నాయి. ఇక్కడ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది కూడా ఉంది. ఇక్కడ ఇదేమో 0 నుంచి, ఇది 4 నుంచి, ఇది 9 నుంచి స్టార్ట్ అవుతుంది. దీని లెంత్ ఎంత 3 అండ్ దీని లెంత్ 2, దీని లెంత్ 3 ఉంది. ఓకే, ఇక్కడ అలొకేటెడ్ బ్లాక్స్ 0, 1 to 2 మీకు నచ్చింది. ఈ స్టార్ట్ బ్లాక్కి ఒక బ్లాక్ని లాస్ట్కి అలొకేట్. ఇక్కడ లెంత్ 3 ఇచ్చిళ్ళు. మనకి ఇక్కడ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పిండు, 0 నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పి లెంత్ 3 అన్నాడు. సో మనకి 0 నుంచి స్టార్ట్ అవుతుంది, లెంత్ 3 కాబట్టి ఈ 3ని ఒక గ్రూప్గా చేస్తాం మనం. ఇందులో ఈ 3ని అలొకేట్ చేస్తున్నాం ఏబీసీ ఫైల్కి. ఓకేనా, అలొకేట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఏమి ఇచ్చిండు, లెంత్ 2 ఇచ్చిండు. స్టార్ట్ 4th నుంచి ఇచ్చిండు. 4th నుంచి ఇచ్చిండు. సో 4th ఇక్కడ ఉంది మనకి ఇండెక్స్. ఇక్కడ ఎక్కడ నుంచి ఇచ్చిండు, లెంత్ 2 ఇచ్చిండు. సో ఈ 2 అనేటివి మనకి ఎక్స్ ఫైల్కి అలొకేట్ చేసినాం. ఓకేనా, నెక్స్ట్ ఏంటిది, వై ఫైల్కి 9th నుంచి స్టార్ట్ ఇచ్చిండు. నెక్స్ట్ లెంత్ 3 ఇచ్చిండు. సో అట్లా 9th నుంచి మనకి ఈ 3 ఈ వై ఫైల్కి అలొకేట్ చేస్తాం. ఇదేంటిది ఏబీసీ ఫైల్, ఇది ఎక్స్ ఫైల్, ఇది అండ్ వై ఫైల్. ఓకేనా, సో ఇట్లా కంటిగ్యూయస్ అలొకేషన్లో మనం బ్లాక్స్ని ఈ విధంగా అలొకేట్ చేస్తాం. ఓకేనా, అడ్వాంటేజెస్ ఆఫ్ కంటిగ్యూయస్ అలొకేషన్. ఇట్ ఈస్ సింపుల్ టు ఇంప్లిమెంట్ అండ్ వీ విల్ గెట్ ద ఎక్సలెంట్ రీడ్ పర్ఫార్మెన్స్. అడ్వాంటేజెస్ ఏంటి, ఇది సింపుల్గా ఇంప్లిమెంట్ చేయొచ్చు అండ్ రీడ్ పర్ఫార్మెన్స్ అనేది ఎక్సలెంట్ ఉంటుంది. డిసడ్వాంటేజెస్ ఏంటి, ద డిస్క్ విల్ బికమ్ ఫ్రాగ్మెంటెడ్ అండ్ సెకండ్ వన్ ఇట్ మే బీ డిఫికల్ట్ టు హ్యావ్ ఏ ఫైల్. నెక్స్ట్ లింక్ లిస్ట్ అలొకేషన్. లింక్ లిస్ట్ అలొకేషన్ సాల్వ్స్ ఆల్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ కంటిగ్యూయస్ అలొకేషన్. కంటిగ్యూయస్ అలొకేషన్ యొక్క అన్ని ప్రాబ్లమ్స్ని ఈ లింక్ లిస్ట్ అలొకేషన్ అనేది సాల్వ్ చేస్తుంది. ఇన్ లింక్ లిస్ట్ అలొకేషన్ ఈచ్ ఫైల్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద లింక్ లిస్ట్ ఆఫ్ ది డిస్క్ బ్లాక్స్. ఇందులో ప్రతి ఫైల్ ఎట్లా కన్సిడర్ చేస్తుందంటే ఈ డిస్క్ బ్లాక్ యొక్క లింక్ లిస్ట్ లెక్క కన్సిడర్ చేస్తుంది. ఓకేనా, ఈచ్ ఫైల్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద లింక్ లిస్ట్ ఆఫ్ ది డిస్క్ బ్లాక్స్. హవెవర్ ద డిస్క్ బ్లాక్స్ అలొకేటెడ్ టు ఏ పర్టికులర్ ఫైల్. ఈ డిస్క్ బ్లాక్స్ని మనం పర్టికులర్ ఫైల్స్కి అలొకేట్ చేస్తున్నాం. నీడ్ నోట్ టు బి కంటిగ్యూయస్ ఆన్ ది డిస్క్. ఇందులో మనం కంటిగ్యూయస్ చేయాల్సిన అవసరం లేదు డిస్క్ పైన. ఓకేనా, నెక్స్ట్ ఈచ్ డిస్క్ బ్లాక్ allocated to a file contains a pointer which points to the next disk block allocated the same file. ఈచ్ డిస్క్ బ్లాక్ ఏం చేస్తుందంటే allocated to a file, ప్రతి ఫైల్కి అలొకేట్ చేస్తుంది. అండ్ కంటైన్స్ ఏ పాయింటర్, ఒక పాయింటర్ అనేది కంటైన్ చేసుకొని ఉంది. ఓకేనా, పాయింటర్ విచ్ పాయింట్స్ టు ద నెక్స్ట్ డిస్క్ బ్లాక్. ఇది అనేది నెక్స్ట్ డిస్క్ బ్లాక్ని పాయింట్ చేస్తుంది. ఓకేనా, అడ్వాంటేజెస్ ఏంటి అంటే దిర్ ఈజ్ నో ఎక్స్టర్నల్ ఫ్రాగ్మెంటేషన్ విత్ లింక్ లిస్ట్ అలొకేషన్. ఎక్స్టర్నల్ ఫ్రాగ్మెంటేషన్ అనేది లేదు లింక్ లిస్ట్ అలొకేషన్తో. అండ్ డైరెక్టరీ ఎంట్రీ విల్ ఓన్లీ కంటైన్స్ ద స్టార్టింగ్ బ్లాక్ అడ్రస్. ఇందులో ఓన్లీ స్టార్టింగ్ బ్లాక్ అడ్రస్నే కంటైన్ చేసుకొని ఉంటుంది. ఇందులో ఏంటంటే డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే ర్యాండమ్ యాక్సెస్ ఈజ్ నాట్ ప్రొవైడెడ్. ఇందులో మనకు బ్లాక్స్ని ఎట్లా అలొకేట్ చేస్తామంటే మనకి ఓన్లీ స్టార్టింగ్ అడ్రస్ని కంటైన్ చేసుకొని ఉంటుంది. సో స్టార్టింగ్ ఏముంది, స్టార్ట్ 1 ఉంది అనుకోండి. మనకి ఇప్పుడు బ్లాక్స్ ఇక్కడ బ్లాక్ గీయాలి హార్డ్ డిస్క్లో. 1 2 3 4 5 6 7 8 9. ఇక్కడ స్టార్ట్ ఇది ఉంది, ఎండ్ 4 ఉంది. సో ఇక్కడ నుంచి మనకి లింక్ అవుతూ వెళ్తుంది ఈ 1 2 3 4 వరకు. సో ఇక్కడ స్టార్ట్ 1 ఉంది, 4 ఎండ్ 4 ఉంది. సో 1 నుంచి ఇది లింక్ చేసుకుంటూ వెళ్తుంది 1 2 3 4. ఒకవేళ 5 వరకు ఉంటే 5కి లింక్ చేస్తుంది. ఓకేనా, నెక్స్ట్ వన్ ఇండెక్స్డ్ allocation. Indexed allocation schema stores all the disk pointers in one of the blocks called indexed block. Indexed block does not hold the file data, but it holds the pointer to all the disk blocks allocated to the particular file. Directory entry will only contains the index block address. Index allocation lo index allocation
ఇండెక్స్డ్ అలోకేషన్ స్కీమా స్టోర్స్ ఆల్ ద డిస్క్ పాయింటర్స్. ఇందులో అన్ని డిస్క్ పాయింటర్స్ని స్టోర్ చేసాం ఇన్ వన్ ఆఫ్ ది బ్లాక్స్ కాల్డ్ ఇండెక్స్డ్ బ్లాక్. ఒక బ్లాక్ని మనం ఇందులో ఇండెక్స్డ్ బ్లాక్ అని అంటాం. ఇండెక్స్డ్ బ్లాక్ డస్ నాట్ హోల్డ్ ద ఫైల్ డేటాని హోల్డ్ చేయదు కానీ పాయింటర్స్ని హోల్డ్ చేస్తుంది, బట్ ఇట్ హోల్డ్స్ ద పాయింటర్స్ టు ఆల్ ద డిస్క్ బ్లాక్స్ అలోకేటెడ్ టు ద పర్టికులర్ ఫైల్. ఈ అన్ని డిస్క్ బ్లాక్ని మనం పర్టికులర్ ఫైల్కి అలోకేట్ చేస్తున్నాం. డైరెక్టరీ ఎంట్రీ విల్ ఓన్లీ కంటైన్స్ ద ఇండెక్స్డ్ బ్లాక్ అడ్రస్. మనకి ఇక్కడ ఒక బ్లాక్ ఇచ్చిండు, ఒక బ్లాక్ ఇచ్చిండు మనకి ఇక్కడ 3 ఇచ్చిండు. ఈ 3 బ్లాక్ కింద మనకు కొన్ని పాయింటర్స్ మళ్ళీ బ్లాక్స్ ఉన్నాయి 13, 10, 15, 14 అని. సో ఇక్కడ నుంచి ఇది పాయింట్ చేస్తుంది. ఓకేనా, దీని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి అంటే సపోర్ట్ డైరెక్ట్ యాక్సెస్ సపోర్ట్ చేస్తుంది. ఏ బ్యాడ్ డేటా బ్లాక్ కేస్ ద లాస్ట్ ఆఫ్ ఓన్లీ దట్ బ్లాక్. బ్యాడ్ డేటా కేసులో మనకి ఏంటిదంటే ఓన్లీ ఒక బ్లాక్ని మనం లాస్ట్ అయిపోతాం. ఇందులో డిసడ్వాంటేజ్లో ఏమొస్తుంది అంటే బ్యాడ్ ఇండెక్స్ బ్లాక్ కుడ్ కాస్ ద లాస్ట్ ఆఫ్ ఎంటైర్ ఫైల్. దీనివల్ల మనం ఏంటిది ఎంటైర్ ఫైల్ని లాస్ అవుతాం. ఓకేనా, సైజ్ ఆఫ్ ఏ ఫైల్ డిపెండ్ అపాన్ ది నెంబర్ ఆఫ్ పాయింటర్స్ ఇండెక్స్ బ్లాక్ కెన్